రాల్లోకి వెళ్తే జనసేన నుంచి శాసనసభ బరిలో నిలిచే మరో 16 మంది అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. 16 అసెంబ్లీ స్థానాలకు నిన్న రాత్రి అభ్యర్థులను ప్రకటించింది. కృష్ణా, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, చిత్తూరులలో 2 అసెంబ్లీ స్థానాలు, అనంతపురంలో 5, కడప జిల్లాలో 1 స్థానానికి అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవల పార్టీలో చేరిన ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డికి నంద్యాల టికెట్ కేటాయించింది. హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఆకుల ఉమేష్, పులివెందులలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తుపాకుల చంద్రశేఖర్ను జనసేన బరిలోకి దింపింది. పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తున్న రాప్తాడు నుంచి సాకే పవన్ కుమార్ను పవన్ బరిలో నిలిపారు. జనసేన తాజా జాబితా ప్రకారం కృష్ణా జిల్లా గుడివాడ నుంచి పిఎన్వి రఘునందన్ రావు, జగ్గయ్యపేట నుంచి ధరణికోట వెంకటరమణ, గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి బోని పార్వతీనాయుడు, గురజాల నుంచి చింతలపూడి శ్రీనివాస్, కర్నూలు జిల్లా నంద్యాల నుండి సజ్జల శ్రీనివాస్ రెడ్డి, మంత్రాలయం నుంచి బోయ లక్ష్మణ్, అనంతపురం జిల్లా రాయదుర్గం నుండి కె మంజునాథ్ గౌడ్, తాడిపత్రి నుండి కదిరి శ్రీకాంత్ రెడ్డి, కళ్యాణదుర్గం నుంచి కరణం రాహుల్, రాప్తాడు నుంచి సాకే పవన్ కుమార్, హిందూపురం నుంచి ఆకుల ఉమేష్ జనసేన తరపున శాసనసభ అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్నారు. కడప జిల్లా పులివెందుల నుంచి తుపాకుల చంద్రశేఖర్, నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి మారెల గురుప్రసాద్, సుల్లూరుపేట నుంచి ఉయ్యాల ప్రవీణ్, చిత్తూరు జిల్లా పీలేరు నుంచి దినేష్, చంద్రగిరి నుంచి డాక్టర్ శెట్టి సురేంద్ర పార్టీ తరపున పోటీ చేస్తారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.